నుంచి జస్ట్ పక్కనే ఉంటుంది. ఒక 4, 5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఈ ధవళేశ్వరం అయితే ఉంటుంది. ఇక్కడికొచ్చితే మనకి ప్రతి ఆదివారం తెల్లవారుజామున మనకి మార్కెట్ స్టార్ట్ అయిపోతుందనమాట. ఇక్కడ మనకి నెత్తళ్ళు, రొయ్యలు, సావడాయిలు అలాగే వివిధ రకాల చేపలన్నీ మనకి ఈ మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. బల్క్‌గా అమ్ముతుంటారు. హోల్‌సేల్ ప్రైస్‌లో కూడా అమ్ముతూ ఉంటారనమాట. అయితే ఇక్కడికొచ్చిన చేపలు మాత్రం చాలా మంచి క్వాలిటీ అయితే వచ్చాయి. ఈరోజు మనం ఇక్కడ ఈ మార్కెట్‌లో ఏ చేపలు దొరుకుతాయి, వాటి రేట్లు ఇయన్నీ మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ మార్కెట్‌లో వివిధ రకాల చేపలని ఈ విధంగా పెద్ద పెద్ద కుప్పలుగా పోసి అమ్ముతున్నారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! అవి సప్పుడు సేవడాయిలు. ఉప్పు సేవడాయిల కంటే సప్పుడు సేవడాయిలు కొంచెం ఎక్కువ రేటు ఉంటాయి. ఎందుకంటే అవి సప్పుడు సేవడాయిల కంటే ఉప్పు సేవడాయిలు కొంచెం ఎక్కువగా బరువు తూగుతాయి కాబట్టి ఇవి ఎక్కువ రేట్ అయితే అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ చేపల పేరు మీకు తెలిసినట్టుగైతే కామెంట్ రూపంలో రాయండి. చూసారు కదా! క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ చేప పేరు మీకు తెలిసినట్టుగైతే కామెంట్ రూపంలో రాయండి. ఈ విధంగా చాలా మంచి క్వాలిటీ చేపలైతే వచ్చాయి ఈ సంతలోకి. ఈ సంత ప్రతి ఆదివారం అయితే తెల్లవారుజామున స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం వరకు జరుగుతుంది. వీళ్ళకి తొందరగా 6కి అలా వచ్చేస్తే ఈ మార్కెట్‌లో మనకు అన్ని రకాల చేపలు మనం తీసుకొని నీట్‌గా ఫ్రీగా కొనుక్కోవచ్చనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! వీటిని సావడ చేపని పిలుస్తారు. ఇవి సాల్ట్ చేపలు. చిన్న సైజు బాగాన కాబట్టి 200కి అమ్ముతున్నారు కేజీ. చిన్న సైజు కాబట్టి పెద్ద సైజు అయితే 300, 400 కూడా ఉంటాయి. అంటే సైజు బట్టి క్వాలిటీ కూడా డిఫరెన్స్ బట్టి కూడా రేట్లు ఇక్కడ డిపెండ్ అయ్యి ఉంటాయన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ చేపలు ఉన్నాయి కదా! వీటిని మధ్యలో చీల్చేసి నీట్‌గా అయితే అమ్ముతూ ఉన్నారు. ఈ విధంగా వివిధ రకాల చేపలు కూడా ఇక్కడ ఎక్కువగా సేల్ అవుతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఇవి సోరలని పిలుస్తారు. జత 400 చెప్తున్నారు. అంటే ఒక చేప సుమారుగా రూ. 200 పడింది. అది మనం కటింగ్ చేయించుకుంటే అందులో వేస్టేజ్ కూడా చాలా మట్టుకు పోద్దనమాట. జత 400. ఈ సైడ్‌ని మీరు చూసినట్టుగైతే మనకి ఇసుక దొందులు, వివిధ రకాల చేప కూడా అమ్ముతున్నారు. రొయ్య పొట్టు కూడా ఉంది. జలలు కూడా ఉన్నాయి. ఈ మార్కెట్‌లో మనకి చాలా వివిధ రకాల చేపలు కూడా వచ్చాయన్నమాట. ఇక్కడ